అరటిపళ్ళు కూడా అంతే. అరటిపండు నాటితే అరటిపండు రాదు, అరటిపండులో ఉండే గింజలు నాటినా అరటిపండు రాదు. అరటి మొక్క వచ్చినప్పుడే పక్కన 10 పిలకలు వచ్చేస్తాయి ఖచ్చితంగా, ఎక్కడికెక్కడ. ఒక గెల వేయగానే అరటి చెట్టు పడిపోతుంది, మిగిలిన మొక్కలన్నీ పెరుగుతాయి. అంచేత పరమ పవిత్రంగా సహజంగా పవిత్రమైనవి 2 ఉన్నాయి, అరటిపండు ఒకటి, కొబ్బరికాయ ఒకటి. మన పవిత్ర హిందూ సంస్కృతిలో ఉండే అంతరార్థాన్ని గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ జీవి ఎంగిలి చెయ్యని పళ్ళు అయినటువంటి కొబ్బరికాయని, అరటిపండుని మనం భగవంతుడికి సమర్పిస్తూ ఉన్నాం. అది హిందూయిజం, అది హిందూ ధర్మం, అది హిందూ మతం. ఇంత వైజ్ఞానికమైన మతం ప్రపంచంలో మరొకటి ఉండే అవకాశం లేదండి, హిందూ మతం తప్ప. చేసే ప్రతి చర్యలో భౌతికార్థం, నైతికార్థం, మానసికమైన ఆనందం, ఆధ్యాత్మికార్థం అన్నీ నిండి ఉంటాయి. కొబ్బరికాయ మామూలుగా ఎంగిలి కాదు, అందుకే అకళంకంబగు నారికేళం అదెంత పుణ్యం చేసుకుందో. పైబడ్డ బంధక సామగ్రి విదల్చి, అంటే కొబ్బరి బొండం కదా, దాని మీద పీచు తీయాలిగా, మరి బొండం మీద పీచు తీయాలి, అదే బంధక సామగ్రి. ఆ బొండం మీద ఉండే పీచంతా తీసేసి ఆత్మ భగవద్ దత్తంబు గావించి, అప్పుడు కొబ్బరికాయలో ఉండే ఆత్మ, లోపల ఉండే గుజ్జు ఉంది కదా, అది భగవంతుడికి అర్పించాలి. అంటే పగలగొట్టాలిగా. సార్థకతాలబ్ధికి అంటే సా అర్ధకథ, 2 మొక్కలైంది, సరిగ్గా 2 సగాలైంది. అందుకే కొబ్బరికాయ కొట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా కొట్టాలి. 2 మొక్కలు అవ్వాలి, 2 మొక్కలు అవ్వాలి, 3 మొక్కలు 4 మొక్కలు అవ్వకూడదు అంటారు. అనుభవం మీద చెబుతున్నా, కొబ్బరికాయ అలా 2 మొక్కలు అవ్వాలంటే తిప్పుతూ కొట్టాలి, అంతే లెక్క. మామూలుగా కొట్టేస్తే కుళ్ళిపోయి పడిపోతుంది. తిప్పుతూ దెబ్బ కొట్టి తిప్పాలి, మళ్ళీ అక్కడే తిప్పాలి, మళ్ళీ వెనక్కి ముందుకి కదపొద్దు, అక్కడే తిప్పితే ఖచ్చితంగా 2 మొక్కలు అవుతుంది, అనుమానం ఏమీ లేదు. ఎవరికి గుడ్డి నమ్మకాలతో మనం ఏడిపించే సమస్య ఏమీ లేదు అక్కడ. సార్థకతాలబ్ధికి సరిగ్గా సగానికి పగిలి 2 మొక్కలు అవుతుంది. అప్పుడు పక్కునను సెలవివారం నవ్వుచున్నంతలో ఆ 2 చెక్కలు మీరు దేవుడి దగ్గర పెట్టినప్పుడు చూడండి ఎంత అందంగా ఉంటాయండి. పసిపిల్లాడు ఈ సెలవివారం పెదవుల 2 చివరలు కనిపించే విధంగా గలగలా నవ్వితే ఎంత అందంగా ఉంటుందో, కొబ్బరికాయ పగిలితే అంత అందంగా ఉంటుంది. ఇంతకంటే గొప్ప ఆదర్శ పూజా విధానం ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా ఉంటుందా? ఒక్క హిందూ మతంలో, హిందూ ధర్మంలో తప్ప. మన విగ్రహాలు, మన ఆరాధనలు, మన నైవేద్యాలు అన్నీ మానసిక ఆనందాన్ని ఇస్తాయి, భౌతికంగా ఆరోగ్యాన్ని ఇస్తాయి, అంతిమంగా ఆధ్యాత్మికంగా గొప్ప జ్ఞానాన్ని ఇస్తాయి. జ్ఞానం ఏమిటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరికాయ పగిలింది, సార్థకతాలబ్ధికి పక్కునను సెలవివారని నవ్వుచున్నంతలో, పెదవుల చివరలు కూడా కనిపించే విధంగా నవ్వినట్టుగా, పెద్దగా నవ్వుతున్నట్టుగా ఉంది తెల్లగా. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? కొబ్బరికాయకి శిఖ సంయస్తముగా, దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు శిఖ తీసేస్తారు. కొట్టేటప్పుడు శిఖ ఉండాలి, నైవేద్యం పెట్టేటప్పుడు తీసియాలి. శిఖ సంయస్తముగా శిఖను తీసేస్తారు. అప్పుడు భజించన్ భక్త సంసేవ్యతన్, అప్పుడు భక్తిగా అది పరమేశ్వరుడికి సమర్పించబడింది. ఇందులో ఆధ్యాత్మికమైన అంతరార్థం తెలుసుకుందాం. అదేమిటో తెలుసా? అకళంకంబగు నారికేళ ఫల పుణ్యం వేమో. ఈ జీవితాన్ని కూడా కొబ్బరికాయలాగే అనేక రకాల విషయ భోగాల ఎంగిలికి చిక్కకుండా స్వచ్ఛంగా భగవంతుడికి అర్పించగలగాలి. మనం అనేక రకాల భోగాలు అనుభవించాక, 80 ఏళ్ళు వచ్చాక, నేను కాశీకి వెళ్ళి వంకాయ కూర వదిలిపెట్టానండి, జాంపండు ఒకటి వదిలిపెట్టానండి, నాకు బాగా ఇష్టమండి అంటారు. ఇంతకంటే అజ్ఞానం లేదు. సంస్కృతం రాక తెలుగు మాట అనుకుని చేస్తున్నారు ఆ పని. కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టమని చెప్పారు. కాయ అంటే వంకాయ జామకాయ కాదు, తెలుగు మాట కాదు ఇది. కాయం అంటే శరీరం. ఈ శరీరం మీద అపేక్ష వదిలిపెట్టమని అర్థం. అక్కడ వంకాయలు టెంకాయలు ఎవరన్నా వదిలిపెడతారు, శరీరం మీద అపేక్ష వదిలిపెడతారు. మనకి భాష రాక పిచ్చి అర్థాలు చెబుతున్నాం. కాశీ వీళ్ళు వదిలిపెట్టవలసింది వంకాయనో జామకాయ కాదు, కాయాపేక్ష ఫలాపేక్ష. కాయం అంటే శరీరం. నీ శరీరం మీద నీకుండే పిచ్చి వ్యామోహం వదిలిపెట్టు. ముందు బ్యూటీ క్లినిక్ వెళ్ళడం, అద్దం దగ్గర 3 గంటల సేపు మేకప్ వేసుకోవడం మానై. అప్పుడు భగవంతుడు అర్థమవుతాడు ఖచ్చితంగా. ఇన్ని వేల మంది చూస్తున్నారు, లక్షల మంది వింటున్నారు కాబట్టి ఒక్క మాట చెబుతానమ్మా, నాకు ఇంగ్లీషు మాట్లాడటం ఇష్టం ఉండదు, కానీ మేకప్ అనే మాట